హాయ్ నేను సతీష్. రాజు అయ్యేది ఎవరు అనేసి మెగా చీఫ్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చి హైలైట్ అయింది. పృథ్వీ వర్సెస్ నబీల్కి సంబంధించి టాస్క్ నిన్న నేను మార్నింగే చెప్పే కదా, వీళ్ళిద్దరికి ఫైనల్ టాస్క్ అది అంత ఈజీ కాదు. పైగా ఎవరు ఎట్లా ఆడారు ఏంటి అనేది టాస్క్ మనం లైవ్లో చూస్తేనే ఫుల్ క్లారిటీ వస్తుందని అది లైవ్లో అయిపోయింది. ఆ టాస్క్లో మరి నబీల్ అయితే విన్నర్ అయ్యాడు. సంచాలకురాలుగా పేరు ప్రేరణ సంచాలకురాలుగా వ్యవహరించింది. మరి సంచాలకురాలుగా ఆమె ఫెయిల్ అయిందా, హిట్ అయిందా, ఫెయిరా, అన్ఫెయిర్ డెసిషన్. అట్లాగే పాపం అనిపిస్తుంది పృథ్వీ ఆటంతా ఆడాక ఆయన ఫైనల్గా ఓడిపోయిన తర్వాత మరి ఎక్కడ ఆయన గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సీత హెల్ప్ చేయడం వలన, లేకపోతే ఇతనికి ఆ హెల్ప్ లేకపోవడం వలన, అసలు ఏంటని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ టాస్క్ ఫస్ట్ ఎట్లా జరిగింది, ఎవరు ఎలా ఆడారు చెప్పుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చాలా ముందుగానే అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా. మీ ఇంట్రెస్ట్ కొద్దే అన్నీ ముందుగా షేర్ చేయాలని ఉత్సాహంతో మీకు కూడా షేర్ చేస్తాను. లైక్స్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ కూడా 2 ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ రాజు అయ్యేది ఎవరు మెగా చీఫ్ ఐఆమ్ మెగా చీఫ్ అని ఒక లెటర్స్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. అవి ఎట్లా అంటే స్టెప్ ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ అనేక అడ్డంకులు దాటుకుంటూ ఒక 4-5 అడ్డంకులు దాటుకుంటూ వెళ్ళి ఆడాలి. ఐఏఎం మెగా ఎంఈజిఏ చీఫ్ సిహెచ్ఐఎఫ్ అని చెప్పి అలా లెటర్స్ బ్లాక్స్ అయితే ఇచ్చాడు. అవి ఫిల్ చేయాలి. అది ఎట్లా అంటే ఫస్ట్ స్టేజ్లో పాక్కుంటూ ఏమంటారు హడ్డిల్స్ అవి పెడతారు కదా, వాటి కింద నుంచి ఇలా పాక్కుంటూ వాటికి తాకుండా పాక్కుంటూ వెళ్ళాలి. అది దాటిన తర్వాత ఒక ఇసుక బాక్స్ పెట్టాడు. ఆ బాక్స్లో కొన్ని బ్లాక్స్ ఇప్పుడు చెప్పే కదా ఐఎమ్ మెగా చీఫ్ అనే దానికి సంబంధించి కొన్ని లెటర్స్ వాళ్ళకి బ్లాక్స్ అయితే అందులో పెట్టాడు. అందులోంచి అవి తీసుకున్నాక ఫస్ట్ ఎవరు తీస్తే వాళ్ళు నబీల్ అండ్ పృథ్వీ ఆడుతూ ఉంటారు కనుక కొన్ని తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళి ఒక పెద్ద స్క్రూ పెట్టాడు. అది చుట్టూ తిప్పుతూ విప్పుదయ్యాలి. అది అలాగ ఒక దగ్గర స్టాండ్కి నిల్చొని విప్పుదామంటే అలా కాదు, ఒక చోట నిల్చొని తిప్పకూడదు, చుట్టూ తిరుగుతూనే విప్పాలన్నాడు. నిజంగా ఆ టాస్క్ అయితే కళ్ళు తిరుగుతాయి, ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి. అది ఎంత పెద్ద స్క్రూ ఉంది, ఆ కింద నుంచి అలా ఇక్కడ నుంచి అలా లేపుతుంటే అంత స్క్రూ విప్పదీసేసరికి ఖచ్చితంగా కళ్ళు తిరిగి ఇద్దరికి తిరిగే పడిపోతారేమో అనిపించింది. అట్లా ప్రయత్నం చేశారు. అయితే అది రైట్ సైడ్ తిప్పాలి. అక్కడ కొంతవరకు ఇద్దరికి హెల్ప్ అయింది. ఫస్ట్ ఏంటి డిస్కషన్ కూడా చేసుకున్నారు. అది రైట్ సైడ్ తిప్పాలి, విప్పదీయాలి ఆ స్క్రూని. అవి విప్పిన తర్వాత కొన్ని బ్లాక్స్ అయితే వస్తాయి, అవి తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి అట్లాగే ఆ టాస్క్ దానికి ముందు డిస్కషన్ కూడా పెట్టుకుని ఇట్లా పృథ్వీకి ఏమో నిఖిల్ చెప్పాడు ఈ టాస్క్ ఎట్లా ఆడాలి, ఆ స్క్రూస్ ఎట్లా తిప్పాలి, రైట్ సైడ్ తిప్పాలి, రైట్ డైరెక్షన్లో తిప్పాలి. అట్లాగే అతనికి కూడా చెప్పారు అంతకుముందు సీత వాళ్ళు కూడా అవి ఎట్లా తీయాలి, ఐఎమ్ ఇలా స్పేస్ ఉంటుంది, ఆ బ్లాక్స్ తాలూకా స్టాండ్ మీద ఎట్లా పెట్టాలంటే వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకున్నారు. ఆయన కూడా క్లారిటీ ఉంది. అయితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ టాస్క్ ఆడేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా పృథ్వీ ముందే ఫాస్ట్గా అన్ని రౌండ్లు తిప్పుకుంటూ వచ్చేసి అవి తిప్పుతూ ఉంటే నబీల్ ఎక్కడైతే రాంగ్ డైరెక్షన్లో తిప్పాడు, కన్ఫ్యూజ్ అయ్యాడు. మరి క్లారిటీ మిస్ అయింది. కానీ లెఫ్ట్లో రివర్స్ మోడ్లో తిప్పుతుంటే సీత నయనక ఆయనకి ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. నబీల్ రాంగ్ తిప్పుతున్నావు, రైట్ సైడ్ తిప్పాలంటే అప్పుడైనా మళ్ళీ చెక్ చేసుకుని రైట్ సైడ్ అయితే తిప్పుకుంటూ పోయాడు. ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయిపోవడానికి ముందు అయితే అందరూ సలహాలు అంటే ఎలా ఆడాలి ఏంటి అనేది అందరూ చెప్పుకున్నారు. బట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకెవరు మాట్లాడకుండా ఉండుంటే బెటర్ అయ్యేది. బట్ ఇక్కడైతే వీళ్ళిద్దరూ నయనిక సీత నబీల్కి అయితే హెల్ప్ చేశారు. రాంగ్ డైరెక్షన్లో తిప్పేస్తాను, అట్లా కాకుండా రైట్ సైడ్ తిప్పాలి, నువ్వు లెఫ్ట్ సైడ్ తిప్పేస్తాను అని చెప్పడం వల్ల కొంత అడ్వాంటేజ్ అయ్యింది ఖచ్చితంగా ఆయనకి. అదొకటి ఏమంటే తర్వాత ఏంటి, అది దాటుకుంటూ పోయిన తర్వాత ఆ నేరో జిగ్జాగ్ పాత్ ఉంటుంది, దాని మీద నుంచి వెళ్ళాలి. ఇది అప్పటికే స్క్రూ కోసం విప్పదీయడానికి చుట్టూ తిరుగుతూ విప్పడం వల్ల కళ్ళు తిరుగుతా ఆ నేరో జిగ్జాగ్ అని చిన్న పాత్ ఉంటే దాని మీద నుంచి బ్లాక్స్ పట్టుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా దాని మీద అడుగు పెట్టేసరికి కళ్ళు తిరిగి ఇటు పడతాం అన్నట్టు అయింది. పృథ్వీకి అదే పరిస్థితి వచ్చింది. బట్ నబీల్ మాత్రం 2 సార్లు పడి మళ్ళీ వెనక్కి వచ్చి ఎందుకంటే మధ్యలో ఎక్కడ పడితే మళ్ళీ ఫస్ట్ నుంచే మొదలు పెట్టాలి. ఆ కళ్ళు తిరిగే టాస్క్ అందువల్ల అక్కడ స్క్రూ ఇప్పే దగ్గర అది టఫ్ అయింది అందువల్ల ఇద్దరికి కూడా. అయితే నబీల్ ఫస్ట్ నుంచి పృథ్వీ అన్ని దశల్లో కూడా అన్ని స్టేజ్ల్లో కూడా పాక్కుంటూ వెళ్ళేటప్పుడు కూడా శాండ్ బాక్స్ నుంచి ఆ బ్లాక్స్ తీసేటప్పుడు, స్క్రూ విప్పేటప్పుడు, ఆ నేరో జిగ్జాగ్ పాత్ మీద నుంచి ముందు వెళ్ళిపోయేటప్పుడు, అట్లాగే ఫైనల్గా బ్లాక్స్ పెట్టేటప్పుడు ఈ 5 స్టేజ్ల్లో కూడా పృథ్వీ కంప్లీట్గా డామినేటింగ్గా కనిపించింది. ఏమాత్రం హింట్స్ కానీ సలహాలు కానీ వన్స్ టాస్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఆయనకి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాల, నేరుగా దూసుకుంటూ పోయాడు. అన్ని దశల్లో కూడా నబీల్ కంటే ఫస్టే వెళ్ళాడు. ఇక్కడ నబీల్కి ఆల్రెడీ ఆ స్క్రూ విప్పేటప్పుడే రైట్ సైడ్ తిప్పాలి బట్ లెఫ్ట్ సైడ్ తిప్పేస్తాను అని చెప్పడంతో ఒకటి ప్లస్ పాయింట్ అయింది ఆయనకి. అది సరిదిద్దుకొని మళ్ళీ రైట్లో తిప్పుకుంటూ వచ్చాడు. అలాగే నేరో జిగ్జాగ్ పాత్ మీద నుంచి నడిచేటప్పుడు కూడా కళ్ళు తిరిగి అటు ఇటు స్టెప్ అయ్యి కింద పడడం, మళ్ళీ వెనక నుంచి వచ్చి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మొదలుపెట్టాడు. సరే అది టాస్క్ పరంగా అది కొద్దిగా టఫే కనుక అంత ఈజీగా ఇవ్వడు కనుక ఫైనల్లీ ఆ బ్లాక్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి పై నుంచి ఆ సెంటెన్స్ ఫామ్ అయ్యేలాగా ఆర్డర్ ఫామ్ చేయాలి. అదే ఐఎమ్ మెగా చీఫ్ అని చెప్పేసి ఎక్కడ స్పేస్ రావాల్సి ఉంటుందో అక్కడ ఎంటీ బ్లాక్ వదిలేయాలి. ఇప్పుడు ఐ స్పేస్ వదిలి ఏఎం మళ్ళీ స్పేస్ వదిలి ఎంఈజిఏ మళ్ళీ స్పేస్ వదిలి చీఫ్, అలా ఆ బ్లాక్స్ ఏవైతే వదలాల్సి ఉందో ఎక్కడ ఆ స్పేస్ రావాల్సి ఉందో అక్కడ వదిలేసి అది ఫిల్ చేయాలి.
మరి ముందుగా ఎవరైతే అవి ఫిల్ చేసేస్తారో వాళ్ళు బెలగొట్టాలి, వాళ్ళైతే ఇదవుతారు, చీఫ్ అవుతారని చెప్పి పెట్టాడు. సంచాలకురాలుగా ప్రేరణను పెట్టారు. ఇది జరిగింది. అయితే దీనికంటే ముందు నేను నాకు చెప్పినట్టుగా సీత డిస్కషన్ పెట్టింది, నువ్వు అయాం చెక్ చేసుకో, ఐకి యామ్కి మధ్యన స్పేస్ ఉంటుంది చెక్ చేసుకో అని చెప్పేసి ఆయన చెప్పడం. ఆయన కూడా 2 ఐలు ఉన్నాయి, మరి కన్ఫ్యూజ్ కాక, ఎందుకంటే అయాములో ఐ ఒకటి ఉంటుంది, చీఫ్లో ఒక ఐ ఉంటాయి కనుక చెక్ చేసుకో అని చెప్పింది. అట్లాగే నబీల్ కూడా లేదు నేను చెక్ చేశాను, ఐ యామ్ బిగ్ మెగా చీఫ్ అనే దానికి ఆ స్పేస్ కరెక్ట్గా నాకు సరిపోయింది, క్లారిటీ ఉంది, ఆ గ్యాప్స్తో కరెక్ట్గా ఫిల్ చేయాలి, నాకు ఫుల్ క్లారిటీ ఉందని. నబీల్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏమైందంటే ఇది అయ్యింది. పృథ్వీలో స్పీడ్ వేగంగా వెళ్ళాడు, క్లారిటీ లేకుండా వెళ్ళాడు, స్పీడ్ అన్ని స్టేజ్ల్లో కూడా స్పీడ్గా వెళ్ళిపోయాడు. బట్ ఏంటి, ఫైనల్గా అయామ్ మెగా చీఫ్ అనే దగ్గర ఎక్కడ స్పేస్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకుండా పెట్టాలి అనేది ఓన్లీ ఒక్క దగ్గర మిస్ అయ్యాడు పాపం. అదే ఆయన దురదృష్టం అనుకోవాలి. ఐకి యామ్కి మధ్యలో స్పేస్ ఇచ్చుంటే పర్ఫెక్ట్గా సరిపోయేది. లేకపోవడంతో ఏమైంది, ముందే పెట్టేశాడు, అన్ని స్టేజ్లో ముందు వెళ్ళి ముందే పెట్టేశాడు. మళ్ళీ బెల్ల కొట్టబోతే మళ్ళీ చెక్ చేసుకొని ఈ అమ్మాయి ప్రేరణ కూడా అరిచి కేకలేసి చెప్పింది సంచాలకురాలుగా. బట్ ఏం చెప్పింది, బ్లాక్స్ అన్ని ఫిల్ చేయాలి, బ్లాక్స్ అన్ని పెట్టాలి అంటే ఆయనకి ఎట్లా అనిపించింది, నాకు ఐడియా ఉన్నంత వరకు అది ఆయన అర్థం చేసుకున్నది అక్కడ ఈ ఐఏఎం ఇంకోటి ఏంటి మెగా చీఫ్ అని అక్షరాలు ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా ఏ ఒక్క లెటర్ కూడా వదలకుండా ఫిల్ చేయాలన్నట్టుగా ఆయన అక్కడ అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ సంచాలకురాలకి చెప్పే విధానంలో పర్ఫెక్ట్గా ప్రాపర్గా చెప్పలేదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అనిపించింది. అలాగనే ఆ అమ్మాయికి చెప్పకూడదని కాదు, మిస్కమ్యూనికేషన్ చేయాలని కాదు, ఇంకోటి కాదు. అది చెప్పే దీంట్లో ఆ స్పేస్ లేకుండా అన్ని బ్లాక్స్ చెక్ చేసుకో అని చెప్పబోయి ఇట్లా చెప్పడం వల్ల కూడా ఆయనకైతే ఎక్కడ స్పేస్ రావాలో చూసుకో, అన్ని ఎంటీ బ్లాక్స్ వదలాల్సి ఉంటుంది అన్నప్పుడు ఎంటీ బ్లాక్స్ చూసుకో వదలాల్సి అని చెప్పుంటే బాగుండే. బట్ అన్ని బ్లాక్స్ ఫిల్ చేయాలి, అన్ని బ్లాక్స్ పెట్టాలంటే ఈయన చేతిలో ఉండి అయాము మెగా చీఫ్ అని అక్షరాలుగా అన్నీ పెట్టాలని కన్ఫ్యూజ్ అయినటువంటి ముందుకు వచ్చాడు, మళ్ళీ చూసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు చూశాడు కానీ బట్ ఫైనల్లీ కన్ఫ్యూజ్ అయ్యి అదైతే పెట్టేశాడు. కానీ ఆ లాస్ట్లో సిహెచ్ఐఈఎఫ్ దగ్గర చీఫ్ ఎఫ్ కింద ఒక బ్లాక్ ఉండిపోయి అది ఎందుకు ఖాళీ ఉండిపోయింది అంటే ఐకి యామ్కి మధ్యలో ఆ స్పేస్ ఇవ్వకపోవడం వల్ల. అక్కడ స్పేస్ ఇచ్చి ఉంటే ఇక్కడ కరెక్ట్గా సరిపోయి ఉండేది, ఫిట్ అయిపోయి ఉండేది. ఇది ఎక్కడ మళ్ళీ పృథ్వీది కూడా ఇక్కడ ఎందుకంటే రాంగ్ అయిపోయింది, ముందు ఇది చెక్ చేసుకోవాల్సింది, ఉన్న అక్షరాలన్నీ అక్కడ ఉన్న స్టాండ్ ఏంటి, ఒకసారి అక్కడికి వెళ్ళి లైవ్లో నాకు చూపించినంత వరకే ఆయన చెక్ చేశారని చూపించాల. ఆ క్లారిటీ తీసుకుని ఉండే ఉన్న అక్షరాలన్నీ అక్కడ ఉన్నవి ఏంటి, స్పేస్ ఎక్కడ రావాల్సి ఉందో అక్కడ ఎంటీ బ్లాక్ వదలాల్సి ఉంటుందని క్లియర్గా రూల్ ఉంది కనుక మెయిన్ ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకుని వెళ్ళి అక్కడ ఉన్న అక్షరాలన్నీ అక్కడ ఉన్న స్టాండ్ ఏంటి ఇవన్నీ చూసుకొని క్లారిఫికేషన్తో వెళ్ళుంటే ఎంత స్పీడ్గా వెళ్ళిన దానికి చాలా స్పీడ్గా అంతే వేగంగా పెట్టేసి ఉండేవాడు. పాపం ముందుగానే బెల్లగొట్టి సిద్ధ చేసుకున్న ఆ క్లారిటీ మిస్ అవ్వడం వల్ల అక్కడ ఫిజికల్గా ఎంత వేగంగా దూసుకుంటూ పోయినా కళ్ళు తిరుగుతున్నా ఆ పాత మీద నుంచి వెళ్ళేసారు, పాపం ఎక్కడ మిస్ అయిపోయాడు. అలా అనిపోయి నేను ఏమైనా సలహా బయట నుంచి ఇచ్చారంటే ఎవరు ఇవ్వాలి, ఎందుకంటే సంచాలకురాలుగా ప్రేరణ ఎవరు మాట్లాడొద్దు అని. మరి అంతకు ముందే నబీల్ కోసం అయితే ఆ స్క్రూ రైట్ సైడ్ తిప్పేస్తాను, లెఫ్ట్ సైడ్ తిప్పాలని నైనిక అండ్ సీత చెప్పారు కదా. అలాగే ఆయన స్క్రూ తీసేటప్పుడు మొత్తం చిన్న ప్లేట్లో ఉంటే తిప్పేటప్పుడు దాన్ని కలిపి లాగేశాడు ఫస్ట్. అది కాదు మళ్ళీ పెట్టు అంటే మళ్ళీ పెట్టి మళ్ళీ మొదటి నుంచి కాదు మళ్ళీ పెట్టి మళ్ళీ తీసుకున్నాడు బ్లాక్స్. బట్ అతనికి టాస్క్ వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా ముందంటే ఓకే, ఈయనకు పృథ్వీకేమో నిఖిల్ సలహాలు ఇచ్చాడు, నబీల్ అండ్ సీత మణికంఠ డిస్కషన్ చేసుకున్నారు, అవన్నీ చెబుతారు ఎలా ఆడాలి ఏంటి అవన్నీ ఓకే. వన్స్ టాస్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పృథ్వీకి అయితే ఎక్కడ హెల్ప్ అందలే, మిగతా వాళ్ళందరూ కూడా చెప్పలేకపోయాను కదా, అయ్యి బాబు నువ్వు టైం ఉంది ఎందుకు కంగారు పడతావు, ఐకి యామ్కి మధ్యలో స్పేస్ కరెక్ట్ ఫిట్ అయిపోద్ది సరిపోద్దని ఎవరైనా చెప్పుంటే బాగుంది. ఎందుకంటే ప్రేరణ కూడా ఎవరు మాట్లాడొద్దు, నేను చెబుతా అనడం వల్ల అక్కడ ఎవరు కూడా నోరు విప్పల, ఇతర వరకు వచ్చేసరికి హెల్ప్ జరగలే. బట్ నబీల్కేమో అక్కడైతే కొద్దిగా హెల్ప్ జరిగింది, ఆ ఒక్క విషయంలో మాత్రం హెల్ప్ జరిగింది. అన్నింటికంటే మెయిన్ అంటే ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది, ఆయన ముందే సీతతో చెప్పాడు నాకు 2 ఐలు ఉన్నాయి, ఐడియా ఉంది, ఐకి యామ్కి మొత్తం నేను అంతా ఆ స్టాండ్ మధ్య ఏ లెటర్ ఎక్కడ పెట్టాలి, నాకు స్పేస్ ఎక్కడ వదలాలి అంత స్పష్టత ఉంది అని చెప్పడం వల్ల ఆయన ముందుకైతే ఫిల్ చేయగలిగాడు, పర్ఫెక్ట్గా చేయగలిగాడు. పాప ఇతను బ్యాడ్ లక్ అయితే ఈయన ఫైనల్లీ చేసినా కానీ ఆ రాంగ్ ఒకే ఒక మిస్టేక్ వల్ల పృథ్వీ కాలేకపోయాడు. ఆ టాస్క్ అంతా కష్టపడి అంత స్పీడ్గా ఆడి పాపం లాస్ట్ కబకపోయేసరికి పాపం ఆయన కూడా ఏడుపు వచ్చేసింది, అందరికీ బాధ అనిపిస్తుంది మనకి చూసే వాళ్ళకి కూడా. నబీల్ ఫుల్ హ్యాపీ అయిపోయాడు, మొత్తానికి మెగా చీఫ్ అయిపోయాడు, ఒకే ఒక చీఫ్ కనుక మొత్తం హౌస్ అంతటికి వెళ్ళి 3 క్లాన్స్ 2 క్లాన్స్ ఇప్పుడు సింగిల్ క్లాన్కి మెగా చీఫ్ అయితే నబీల్ అయిపోయాడు. నబీల్కి అయితే ఫుల్ హ్యాపీ. అయితే పృథ్వీతో పాటు యష్మి కూడా చాలా బాధపడింది, ఏడ్చేసింది, ప్రేరణ మీద కూడా అరిచేసింది, అప్ప నువ్వేం చీఫ్ నువ్వేం సంచాలకురాలకి, ఎందుకంటే నువ్వు కరెక్ట్గా చెప్పలేకపోయినావు, బ్లాక్స్ అన్ని వాడాలి, బ్లాక్స్ అన్నీ పెట్టాలి అని తప్ప అక్కడ ఎంటీ బ్లాక్స్ వదలాల్సిన దగ్గర వదలాలి, మళ్ళీ చూసుకో స్పేస్ రావాల్సిన దగ్గర వచ్చింది లేదా, ఇలా క్లారిటీ ప్రాపర్ వేలో పర్ఫెక్ట్గా ఈ అమ్మాయి కమ్యూనికేట్ చేసి ఉంటుంటే ఆయనకు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో పర్ఫెక్ట్ పెట్టేసి ఉండేవాడు. అందువల్ల అక్కడ యష్మి అయితే చాలా ఫీల్ అయింది, మరి మేము అందరం సైలెంట్గా ఉండిపోయాం కదా, మేము చెప్పాలంటే ఇప్పుడు సీతాని ఆయనకి చెప్పినట్టు మేము కూడా చెప్పేసేవాళ్ళం కదా, ఆ స్క్రూ తిప్పేటప్పుడు ఆయనకి హింట్ ఇచ్చినట్టు మేము ఇచ్చేవాళ్ళం కదా,
నువ్వు సంచాలకురాలుగా పర్ఫెక్ట్ చేస్తావు అనుకుంటే నువ్వెట్ట అంటే పోనీ ప్రేరణ చెప్పలేదంటే చెప్పింది. కానీ చెప్పిన విధానంలో ఆవిడ కూడా టెన్షన్ అయిపోయి అలా రాంగ్ కమ్యూనికేట్ అవ్వడం వల్ల బ్యాడ్ లక్ అనుకోని పృథ్వీ అయితే ఫెయిల్ అయ్యాడు. ఫైనల్లీ యష్మి చాలా ఫీల్ అయ్యింది. అరే పాపం అంత కష్టపడి ఆడాడు, అంత స్పీడ్‌గా ఆడాడు. ఆ మాత్రం దీనివల్ల ఈవిడ కరెక్ట్ ప్రాపర్ వేలో చెప్పుంటే బాగుండేది కదా! సంచాలకురాలు ఆవిడ చెబుతాననింది, పర్ఫెక్ట్‌గా చెప్పలేకపోయింది. వీడు ఓడిపోయాడు. మనల్ని కూడా నోరు విప్పనివ్వలేదు, చెప్పనీయలేదు అన్నట్టుగా మొత్తానికి ఆయన దురదృష్టం అనుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే క్లారిటీ. టైమింగు, ప్లానింగు దానికి తగ్గట్టుగా ఆ స్పీడ్ ఉండిన దానికి ఆ 2 కూడా ముందు చూసుకొని ఉండుంటే బాగుండేది. పాపం దురదృష్టం ఏంటంటే అది. సేమ్ అంతా పర్ఫెక్ట్ చెప్పి లాస్ట్‌కొచ్చేసరికి ఆ ఎఫ్ కింద ఒక బ్లాక్ ఉండిపోయి ఖాళీగా ఎంప్టీ బ్లాక్ ఇతనికి ఎవరికి? పృథ్వీకి. అది కాకుండా ఫస్ట్‌లో పెట్టేసుంటే క్లియర్ అయిపోయేది. ఇది ఈ టాస్క్. మరి ఫైనల్‌గా ఎవరు రాజు అంటే రాజు అయ్యేది ఎవరంటే నబీలే రాజు అయ్యాడు. మెగా చీఫ్ అయ్యాడు. అలాగే ఓటింగ్ మళ్ళీ ఇంకా కొనసాగుతుంది కనుక దానికి సంబంధించి ఓటింగ్ అనలైజ్ కూడా చేస్తాం. మరి ఎందుకు ఎలిమినేషన్ అయిపోయింది కదా! మళ్ళీ ఓటింగ్ ఏంటి? మళ్ళీ ఎందుకంటే ఇక్కడ ఉంది అసలైన సీక్రెట్. డబుల్ ఎలిమినేషన్ ఉంటే విష్ణుప్రియ వెళ్తుందా ఏంటి అనేది చాలా రచ్చ అయితుంది. వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయా? లేవా? డబుల్ ఉంటుందా? ట్రిపుల్ ఉంటుందా? అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి.